ఐఎమ్ రవి. ఇంకో కాఫీ. छोटी 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 बातें, मीठी 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 यादें. ओ छोटी 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 बातें, ओ मीठी 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 यादें. ओ परिचयम ఎప్పుడు చిన్నదే చెలిమికే కాలమే చాలదే. ఎన్నో వేల కథలు, అరే ఇంకో కథ మొదలు. ఎన్నో వేల కథలు, అరే ఇంకో కథ మొదలు. छोटी 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 बातें, ओ मीठी 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 यादें. Oh yeah. ఆటలాగా పాటలాగా నేర్చుకుంటే రానిదంట స్నేహం అంటే ఏమిటంటే, పుస్తకాలు చెప్పలేని పాఠం అంట. కోరుకుంటే చేరదంట, వద్దు అంటే వెళ్ళదంట. నేస్తమంటే ఏమిటంటే, కన్నవాళ్ళు ఇవ్వలేని ఆస్తేనంట. ఇస్తూ నీకై ప్రాణం పంచిస్తూ తన అభిమానం, నీలో ప్రతి ఒంటరి తరుణం చెరిపేస్తూ. ఎన్నో వేల కథలు, అరే ఇంకో కథ మొదలు. छोटी 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 बातें, मीठी 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 यादें. Attention guys, 2 days లో మన కాలేజ్ ఫెస్ట్. The theme is retro. గుర్తులేవి లేని నాడు బ్రతికినట్టు గుర్తురాదే తీయనైనా జ్ఞాపకాల గుండెలోన అచ్చయేవి సావాసాలే. బాధలేవి లేని నాడు నవ్వుకైనా విలువుండదే. కళ్ళలోన కన్నీళ్ళున్నా పెదవుల్లో నవ్వు చెరగదే. స్నేహం వల్లే నీ కష్టం తనదనుకుంటూ, నీ కలనే తనదిగా కంటూ, నీ గెలుపుని మాత్రం నీకే వదిలేస్తూ. ఎన్నో వేల కథలు, అరే ఇంకో కథ మొదలు. छोटी 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 बातें, मीठी 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 यादें. ఫ్రెండ్షిప్ని మించిన బాండింగ్ ఉందా మావా లోకంలో? ఫ్రెండ్షిప్ని పోలిన సౌండింగ్ వినగలవా నీ గుండెల్లో? ఫ్రెండ్ అంటే ప్రాబ్లం కాదు సొల్యూషన్ తానంటాడు. ఫ్రెండ్ అంటూ తోడొకరుంటే ఎండే కాదు నీ ట్రెండ్. నువ్వు లైన్ వేసే వేళ ఫుల్ టైం సపోర్ట్ గా ఉంటాడు. జిమ్ లో వెయిట్ లిఫ్టింగ్ చేసే వేళ డంబెల్స్ అయి వస్తాడురా. నువ్వు మందు కొట్టే వేళ మామ మంచింగే నీ ఫ్రెండ్ రా. మందే ఎక్కువై కింద
కింద పడితే కేర్ టేకర్ ఫ్రెండ్ రా. With you forever friend, I'm always with you. Forever friend, I'm always with you. With you forever friend, I'm always with you. Forever friend, I'm always with you. ఫ్రెండ్షిప్ ని మించిన బాండింగ్ ఉందా మావా లోకంలో? ఫ్రెండ్షిప్ ని పోలిన సౌండింగ్ వినగలవా? ఒకటే జీవితం స్నేహాలే ఓవరం కరిగే ఈ క్షణం చేసే జ్ఞాపకం. పడితే ఒక్కడే మరి రారా అందరే కలిగే ధైర్యమే కలిసుంటే నలుగురే. కష్టం నష్టం ఏది రాని స్నేహం నీలో బలం కదా. ఓసారొస్తే పోనే పోని వరం ఇదే ఇదే ఇదే. హుషారే హుషారే ఖుషీలో హుషారే స్నేహంలో సదా సత్తడే. హుషారే హుషారే కలిస్తే హుషారే అంతంటూ లేని అందరే. మొహమాటం అనుమాటే చెరిపేసి చనువే ప్రతిమాలు బెదిరించి చొరవే. వద్దన్నా విసిగించి చెలిమే ఎప్పుడైనా విడిపోని గుణమే. నవ్వింకా ఆగేనా నలుగురిలో బాధేది రాదింకా పరుగులలో. నచ్చిందే చేసేటి సమయములో అడ్డేది రాదింకా హృదయములో. ఇదే ఇదే స్నేహం కదే ఇదే ఇదే వరం ఇదే ఇదే ఇదే. వారికి ముందుగా కృతజ్ఞతలు. మనకు విద్యను తీర్చినటువంటి ఉపాధ్యాయులు మల్లికార్జున సార్ గారు, సారీ సార్ గారు అండ్ యాదగిరి సార్ గారు కూడా రావడం జరిగింది. వారికి కూడా మా యొక్క అందరి తరఫున శుభాభివందనాలు. అలాగే గణిత శాస్త్ర ఉపాధ్యాయులు జీవశాస్త్ర ఉపాధ్యాయుల యొక్క సమావేశం రావాలని కోరుతా ఉన్నాను. ప్రవీణ్ ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుండి నడిపించినటువంటి ఆపని ప్రవీణ్ వీళ్ళకు కూడా నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే 14 సంవత్సరాల నుండి ఎవరు ఆలోచించినటువంటి విషయం వారు ఈరోజు ఇంతమందిని ఇక్కడికి రప్పించడానికి కారణం ఆమె ప్రవీణ్, వాళ్ళందరికీ ధన్యవాదాలు. అలాగే నిజంగా ఇక్కడ అందరూ చూస్తూ ఉంటే సందర్భాల్లో వినడం జరిగింది. కొన్ని సందర్భాల్లో
వినకూడడం కూడా జరిగింది. ఎవరెవరు కానీ మనకు విద్యాబుద్ధులు నేర్పడం వల్ల మల్లికార్జున సార్ గారికి ఉద్యోగం మన గవర్నమెంట్ ఉద్యోగం రాలేకపోయింది. కానీ సార్ గారికి ఉన్న తెలివితేటలకు అది కొంచెం దగ్గరికి వచ్చి కూడా సార్ గారికి మిస్ అవ్వడం జరిగింది. మిగతా సార్ వాళ్ళు వచ్చే వరకు ఎవరైనా మన స్టూడెంట్స్ నుంచి మన యొక్క అమూల్యమైన సన్నివేశాన్ని ఇక్కడికి వచ్చి ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నాము. ముందుగా అలవాటు 9వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కూడా ఎన్నో చింపి చాసులు చేయడం జరిగింది స్కూల్లో. కానీ అందరిలో మైపాల్ రెడ్డి సార్ గారితో తిన్నటువంటి దెబ్బలు ఏ సార్తో కూడా తినలేదు. అది ఇప్పటికీ తీపి గుర్తుగా నేను పదే నా ఫ్రెండ్స్లో కలుసుకుంటే కూడా ఇట్లా మా సార్ కూడా ఇట్లా చేసేవాడిని అంటే చెప్పుకుంటామని. ఇంకోటి ఏంటంటే తెలుగు అధ్యాపకులు మన వేణుగోపాలాచార్యులు ఇప్పుడు వరదరాజపూర్లో పంతులుగా పనిచేస్తూ ఉన్నాడు సారు. ఆ సార్తో కూడా ఆయన చేతులను పెళ్లి పెట్టారు. అది కూడా ఇప్పటికీ ఒక స్వీట్ మెమరీగా అప్పుడు నేను చెప్పుకోవడం జరుగుతుంది. ప్రజెంట్ నేను వచ్చేసి నాది ఎంఏ బిఎడ్ అయిపోయింది అండ్ ఎంఏ పొలిటికల్ సైన్స్ అండ్ ఎంఏ ఎకనామిక్స్ రెండు కూడా చేయడం జరిగింది. కాకపోతే ఏంటి అంటే ఈ పోటీ పరీక్షలలో మనం ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాము అంటే -పాయింట్ క్యాస్ట్ పరంగా ఓసీ అది కావడం వల్లే మనం పరీక్షల్లో ముందుకు పోలేకపోతున్నాం. జయరామని వారి యొక్క అమూల్యమైన సన్నివేశాలు ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నాం. అందరూ కలవాలని ఎంత ట్రై చేశాను కానీ అసలు కుదరలేదు. ఈ ఉన్న టోటల్ మెంబర్స్తో అయినా బ్యాగ్ వేసుకుందామని సక్సెస్ చేసుకుందామని అనుకున్నాను. ఫస్ట్ నా ఉపాధ్యాయులకి ధన్యవాదాలు. మల్లికార్జున సార్, చారి సార్, యాదగిరి సార్. ఇంట్రడక్షన్ వచ్చేసి నేను ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు సర్టిఫికేట్ హై స్కూల్లోనే చదివాను. ఫస్ట్ నుంచి 5th వరకు మేడం చెప్పారు. 10th వరకు సార్ చెప్పారు. 8th 9th లో కూడా బాగుండేది స్టడీ. 10th లో స్టడీ ఎక్కువైసరికి బాగా కన్ఫ్యూజ్ అయింది. 8th 9th వరకు అయితే బాగుండే స్టూడెంట్స్ కానీ స్టడీ కానీ. థ్యాంక్ యూ. నేనే అనుకోలేదు. చాలా మందిని చెప్పడం నుంచి ఒక 5-6 months నుంచి స్టార్ట్ చేశారు. 5-6 months నుంచి స్టార్ట్ చేస్తే ఇది స్ట్రెంత్. సో విద్యార్థులతో కంపేర్ చేస్తే మీకు చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఒకసారి ఇన్వైట్ చేసిన తర్వాత మీరు మా కోసం ఇంత దూరం వచ్చారంటే అసలు చాలా థ్యాంక్స్. అండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. నథింగ్ మచ్ టు సే. తెలుసు కొద్దిగా తెలుసుకున్నట్టుగా తెలియకపోవచ్చు. నా పేరు ప్రియామణి. ఇంకా కావాలండి కాబట్టి ఈ విషయం మెయింటైన్ చేస్తాను. థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇంకా ఎవరైనా బాయ్స్ నుంచి అనిల్ రెడ్డి కావచ్చు, శ్రీశైలం కావచ్చు, ఆనంద్ రెడ్డి కావచ్చు, లింగారెడ్డి కావచ్చు, సంసోయిన్స్ ఎవరైనా వారి యొక్క అమూల్యమైన సన్నివేశాన్ని గణేష్ రాయ్
ఈ యొక్క అమూల్యమైన సమావేశం ఇవ్వాల్సిన కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. ముందుగా నాకు చాలా మంది తెలిసిపోవచ్చు. నా పేరు గణేష్. దుర్గాపల్లి నుంచి అంటే అందరూ గుర్తవుతారు సార్ వాళ్ళు ఇట్లా లైక్ టైం పడతాం మరి ట్రాన్స్లేషన్ కిలో కావాల్సి ఉంటుంది అగ్రనిమిస్లా చేస్తూ ఉంటా. అంటే బేసికల్లీ ఏంటంటే ఫార్మర్తో వర్క్ చేస్తూ ఉంటా. దానిలో ఏంటంటే నేను సీనియర్ అగ్రనిమిస్లా వర్క్ రోల్ చేస్తూ ఉంటా. లైక్ కంప్లీట్ నా జర్నీ వచ్చేసి ఫార్మర్తో స్టార్ట్, ఫార్మర్తో ఎండ్ అన్నట్టు. దాంతోపాటు లైక్ నా లైఫ్లో ఒక ఆనందకర విషయం ఏంటంటే నాకు ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ ఉంది. నేను ఇన్స్టాలో స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే అసలు ఆ ఛానల్ ఏమైనా చూస్తారా లేదా అనుకున్నా. కాకపోతే రీసెంట్గా నా ఛానల్కు 10,000 సబ్స్క్రైబర్స్ హ్యాపీ. నా యూట్యూబ్ ఛానల్ పేరు తెలుగు ఫార్మర్ ఫ్రెండ్ అని ఉంటుంది. ఇది ఒక యాక్చువల్ స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే కొంతమంది లైక్ నెగిటివ్ కామెంట్స్ ఉంటాయి కదా, అరే నీ ఛానల్ ఏమో చూస్తాడు, వీడియోస్ క్వాలిటీ లేవు అయ్యారు. కాకపోతే ఏంటంటే కంటెంట్ ఉంటుంది కాబట్టి అది మెల్లమెల్ల విస్తరిస్తుంది. ఇప్పుడు 10K ఉన్నారు, నెక్స్ట్ 1 lakh అవుతారు. కావాలి వస్తారు. మణికుమార్ ఎక్కడున్న వేదిక ఆలోచించిగా కోరుతున్నాము. అందరికీ ముందుగా నమస్కారం. నా ఫ్రెండ్స్కి, సార్స్ వాళ్ళకి, ఫ్యాకల్టీ వాళ్ళకి అందరికీ. యాక్చువల్లీ దీని గురించి మేము ఒక 4-5 years స్ట్రగుల్ అవుతున్నాం ఈ ఫంక్షన్ గెట్ టుగెదర్ చేయడానికి. బట్ ఫైనల్లీ ఇవాళ కలవడం చాలా హ్యాపీగా ఉంది. 3-4 లైక్ ఎప్పుడు అడిగినా కూడా ఏం అడిగినా కూడా ఎవడు రెస్పాండ్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొకటి. ఎందుకంటే నేను కానీ, ప్రవీణ్ కానీ, అకాష్ కానీ కొంతమంది పర్సన్స్ ఉన్నారు. సో మేమే కనెక్ట్ అవ్వడం, మేమే మాట్లాడుకోవడం, మేమే ఏదో ప్లాన్ చేసుకోవడం, ఎవరు రెస్పాండ్ అవ్వకపోవడం, సో ఇది జరిగింది. బట్ ఇవాళ ఇక్కడ కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. సో నాకంటే మెంబర్స్ అని చాలా ఉన్నాయి స్కూల్ నుంచి. ఇంకా ఫస్ట్ నుంచి నేను అదే స్కూల్ కాబట్టి మెయిన్ థింగ్ మ్యాథ్స్ సార్ చెప్పిన, మల్లికార్జున సార్ చెప్పిన కొన్ని వర్డ్స్ అయితే గుర్తుకున్నాయి మమ్మల్ని. ఆ సార్ తిట్టినప్పుడు మేము ఫీల్ అయినాం. బట్ కొన్ని ఆ వర్డ్స్ ఆ ఉల్ఫ అన్నప్పుడు అది నాకు ఇప్పటికి గుర్తుకుంది. నాకు మ్యాట్రిక్స్ రాకుంటే సార్ నన్ను ఎట్లా కొట్టినాడో, ఎట్లా తిట్టినా నాకు తెలుసు. బట్ అప్పుడు మేము ఫీల్ అయినా, బట్ ఇప్పుడు అది గుర్తు తెచ్చుకొని మేము హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటే సార్ అప్పుడు ఇచ్చిన గైడెన్స్ వల్ల అట్లా ఇప్పటికే మ్యాథ్స్ మాకు రాదు కూడా, అది కూడా చెప్తున్నాం. ఎందుకంటే సార్ ఇచ్చిన మోటివేషన్ వల్లనే నేను 10th క్లాస్ కూడా మ్యాథ్స్ మంచిగా వచ్చినాయి, మంచిగా క్వాలిఫై అయినాం. సో బట్ ఫైనల్లీ ఎండ్ ఆఫ్ ద డే అయితే మల్లికార్జున సార్ అయితే ఎప్పటికీ మాకు గుర్తుకుంటుపోతాం. ఆయన అన్న మాటలు కానీ, ఆయన మాతో చేసినవి కానీ, మేము ఏమనుకున్నా కూడా బ్యాక్ బెంచ్ నుంచి మేము ఏమన్నా కూడా ఎవరు వాడు అంటున్నా కానీ ఎవరికి వచ్చి ఏమనకపో, మేము ఏదన్నా కూడా అనుకుంటా. ఇంకా మైపాల్ సార్ వాళ్ళు అందరూ ఉన్నారు. సో వాళ్ళని కూడా చాలా మిస్ అవుతున్నాం. సో వాళ్ళు వస్తే మనం కూడా హ్యాపీ. ఇంకా గర్ల్స్ అంటే వీళ్ళతో కూడా చాలా మెమరీస్ ఉన్నాయి, గర్ల్స్ వాళ్ళతో కూడా. ఇంకా చాలా మంది రాలేరు కూడా. సో అందరూ వస్తున్నారు అనుకుంటా. సో ఫైనల్లీ అందరికీ వెల్కమ్. ఈ ఫంక్షన్ ఫుల్ఫిల్గా హ్యాపీగా అందరు ఎంజాయ్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఫర్దర్గా ఎప్పుడు పెట్టినా కూడా రెస్పాండ్ అయ్యి, ఎప్పుడు పెట్టినా కూడా కొంచెం తొందరగా కనెక్ట్ అవ్వాలని, లైక్ ఎవ్రీ 6 months కానీ, లైక్ హార్డ్లీ 1 year కానీ రావడానికి ప్రయత్నిస్తాను.
ఏదైనా పెళ్ళిళ్ళకే రాకుండా కూడా ఎవ్రీ 1 year ఒకసారి ఇది ఒకసారి చేసుకున్నాం. అండ్ ఇంకొకటి నా థాట్ ఏంటంటే మన బ్యాచ్ మీద ఏదైనా ఒక ట్రస్ట్ స్టార్ట్ చేద్దామని, లైక్ ఏదైనా ఒక ట్రస్ట్ స్టార్ట్ చేసి ఏదైనా హెల్ప్ చేద్దాం. టూ పీపుల్ కానీ ఎవరికైనా కానీ మన దాంట్లో మనకి ఏదైనా అవసరం ఉన్నా కానీ సో అండ్ సో పర్సన్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదైనా ప్రాబ్లం ఉంది, అందరు కలిసి గ్యాదర్ అయ్యి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం. అట్లా ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే గ్రూప్ అందరు గ్యాదర్ అయ్యి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం. ఇది నా థాట్. మీరందరూ అగ్రీ అనుకుంటే నేను రెడీ. నెక్స్ట్ నేను శ్రీనివాస్ లైక్ పండుగ నిలిచాం అనుకుంటున్నా. పండు రావాలి సెటు సెటు అన్నిట్లలో వాడే రిచేసి అన్నిట్లలో వాడే. మా ఫ్రెండ్స్ మాకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా కంపల్సరీ వాడి దగ్గరకు ప్రాబ్లం పోతుంది. వాడు నేను నాకు ఇప్పటివరకు తెలిసిన ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కటి మాత్రం షేర్ చేసుకుంటా. వాడు దానికి నేను ఉన్నా అని సపోర్ట్ చేసి నాకు వెల్విషర్ చాలా మంది ఉన్నారు ఇక్కడ. నేను అది చెప్పలేను, బట్ దాంట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ వెల్విషర్ సెట్ రావాలి. శివ గర్ల్స్ లో నా పేరు గోవర్ధన్, అందరికీ తెలుసుకోలేదు. చాలా ఆనందంగా ఉంది. 14 ఏళ్ళ తర్వాత మళ్ళీ అందరినీ కలవడం, అందరినీ చూడడం ఇక్కడ చాలా సంతోషంగా ఉంది. నేను లైఫ్లో కూడా అనుకోలేదు ఇట్లా అందరం వచ్చి కలుస్తామని. నేను ఎమోషనల్ థ్యాంక్ యూ. సార్ అగ్రికల్చర్ చేస్తున్నా. కొన్ని కారణాల వల్ల నాకు మ్యాథమెటిక్స్ అంటే ఇష్టం ఉండకు. సార్ కొడతారని చెప్పి మ్యాథమెటిక్స్ నేను ఇంటికాడ స్పెషల్ పూజ చేసుకొని సార్ బ్యాంక్కి చదివిన, అందుకే ఫాస్ట్గా వస్తుంది. ఎంతో సార్ విన్నాం సార్, చాలా మీరంటే చాలా రెస్పెక్ట్. సార్ వాళ్ళు సార్ మైపాల్ సార్, పండిట్జీ సార్, ఇదంతా చాలా అది ఏమంటారు మళ్ళీ తిరగడానికి రోజులు అవి. చాలా ఆనందంగా ఉంది. ఇదైతే కాన్ఫిడెంట్గా చెప్తున్నా. ఇన్ని రోజుల తర్వాత వీళ్ళందరినీ మన క్లాస్మేట్స్ అందరినీ చూడడం, ఏ మ్యారేజ్ పోయినా వీళ్ళు రారు, ఏడికి పోయినా రారు, వీళ్ళందరం వచ్చి కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇదైతే కాన్ఫిడెంట్గా చెప్తాను. థ్యాంక్ యూ. ఇది చేసినందుకు ఆమడి గారికి, ప్రవీణ్కి అండ్ మా బాలరెడ్డికి, చంద్రశేఖర్ మా విలేజ్ అందరికీ థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఇక్కడికి వచ్చినందుకు మీ పని ఏమన్నా థ్యాంక్ యూ. నన్ను గుర్తుపట్టారో లేదో. పూర్వ విద్యార్థులమైన మనము ఈ అమూల్యమైన వేదికపై ఇలా కలుసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. ఎన్నెన్నో జ్ఞాపకాలను మర్చిపోయి మళ్ళీ గుర్తు చేసుకునే సమయం వచ్చింది. ఈరోజు ఎంతో మనకు అమూల్యమైన రోజు, ఎన్నో రోజుల నుంచి వేచి చేస్తున్నటువంటి రోజు, మన జీవితాలకు ఒక మార్గదర్శకమైన చూపించినటువంటి గురువులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి మన సార్ గారులకు నా యొక్క హృదయపూర్వక పాదాభివందనము. ఇక్కడికి వచ్చినటువంటి నా పూర్వ విద్యార్థులకు నా యొక్క వందనం. అందరూ బాగున్నారా? ఈరోజు మనం అందరం ప్రతి ఒక్కరము మంచి మంచి పొజిషన్లో ఎక్కడొక్కడ సెటిల్మెంట్ అయిపోయి ఉన్నాం.
సో మనం ఎట్లా సెటిల్ అయినా కూడా మనకి అంతా కారణం మనం ఉపాధ్యాయులు. మనం ఉన్నంత కాలం మన ఉపాధ్యాయులు ఎప్పుడు కూడా మర్చిపోవడం అనేది మంచి పద్ధతి కాదు. మన దేశంలో కూడా మన దేశం మొట్టమొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే. సో ఆ సావిత్రిబాయి పూలే గురించి ఒక చిన్న పాట పాడుతున్నారు. అనగారిన జీవితాల్లో అక్షరధారి పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. మరువద్దుల సమాజమా మహనీయులను, మరువద్దుల సమాజమా మహనీయులను, పూలే సావిత్రిబాయి త్యాగాలను. అనగారిన జీవితాల్లో అక్షరధారి పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. అజ్ఞానం గమ్ముకున్న ఆ రోజులను, ఆ చీకటిని చేసిన మేధస్సును, అజ్ఞానం గమ్ముకున్న ఆ రోజులను, ఆ చీకటిని చేసిన మేధస్సును, బలపం పట్టించిన ఆ బాధ్యతలను, ఆ సంఖ్యలను దంపిన జ్ఞాపకాలను, బలపం పట్టించిన ఆ బాధ్యతలను, ఆ సంఖ్యలను దంపిన జ్ఞాపకాలను. మరువద్దుల సమాజమా మహనీయులను, మరువద్దుల సమాజమా మహనీయులను, వాటినందుకోని శాసించర గగన తలమును. అనగారిన జీవితాల్లో అక్షరధారి పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. నీ భవిష్యత్తుకు పునాదేసే పుస్తకాలను మన మస్తకంలో బంధించరా అక్షరాలను. నీ భవిష్యత్తుకు పునాదేసే పుస్తకాలను మన మస్తకంలో బంధించరా అక్షరాలను. నిక్షిప్తమయ్యి దాగిన కోడింగు భాషను నువ్వు నేర్వాలిర విశ్వపు విజ్ఞాన రాతను. చదవాలిర పేదల కన్నీటి దారను, చదవాలిర పేదల కన్నీటి దారను. నువ్వు వెతకాలిర జగజ్జేత అన్వేషణను. అనగారిన జీవితాల్లో అక్షరధారి పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. శ్వాసగా మార్చాలి రసలువమ్మ దారనందనంత ఎత్తుకు ఎక్కించర మన జీవితాలను. శ్వాసగా మార్చాలి రసలువమ్మ దారనందనంత ఎత్తుకు ఎక్కించర మన జీవితాలను. చరితను సృష్టించి నింగి నేల క్షణమును పొద్దై పొడవాలి అంతరిక్ష పడుగును. చరితను సృష్టించి నింగి నేల క్షణమును పొద్దై పొడవాలి అంతరిక్ష పడుగును. సాధించర కలలుగానే రాజ్యంబును, సాధించర కలలుగానే రాజ్యంబును. ఎగరెయ్యాలిర నీ బ్రతుకుల వెలుగు జెండను. అనగారిన జీవితాల్లో అక్షరధారి పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఎవరైనా మాట్లాడదలుచుకుంటే డి సంధ్య. Once again, thanks for
యాక్చువల్లీ లాస్ట్ 6 months నుండి చాలా ట్రై చేస్తున్నారు మీట్ అవ్వడానికి, బట్ ఎవరు కోఆపరేట్ చేయలేదు. ఇప్పటికీ ఆ సక్సెస్ అయింది. సక్సెస్ అవ్వడానికి కారణం అంటే రామని, ప్రవీణ్ అండ్ బాలరెడ్డి అండ్ సుష్మా ఆల్సో. తను కూడా చాలా ట్రై చేసింది, తను కూడా ఉంది ఇందులో. అండ్ సార్స్ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు చాలా ఎన్నో చెప్పారు ఆ టైంలో మాకు. అప్పుడు ఎలా అంటే మనం చేసిన తప్పులు చెప్పేసరికి మనకి హటింగ్ అనిపించేది. బట్ ఇప్పుడు ఎలా అంటే వాళ్ళు చెప్పింది నిజమే, మనం ఆ రోజు వినకపోవడం వల్ల మనం ఏం కోల్పోయాలి అనేది ఇప్పుడు మనకు తెలుస్తుంది ఈ స్టేజ్లో. అప్పుడు వినుంటే బాగుండేది వాళ్ళు చెప్పిన మంచి విషయాలు అని. సెకండ్ టైంలో మనకు అనిపించిన స్టేజెస్ చాలా ఉంటాయి టైమ్స్, అప్పుడు వినుండాల్సింది అనేది. ఇంకా అందరు సార్స్ వస్తే బాగుండేదని అనిపించింది. ఇంకా రాని వాళ్ళు కూడా నెక్స్ట్ టైం మనం నెక్స్ట్ వీక్లో వాళ్ళు కూడా ఇంకా రావాలి. ఇప్పుడు మనం చేసుకున్న దాన్ని చూసి నెక్స్ట్ టైం అందరు కూడా రావాలని కోరుతున్నాను. ఇప్పుడు నేను వచ్చేసి నా పేరు సంధ్య, నేను ఇప్పుడు అల్వాల్లో ఉన్నాను. మా హస్బెండ్ వచ్చేసి ఇంగ్లీష్ స్పెషల్ కోర్స్లో పిఎస్ఓ. ఇప్పుడు ఐ హ్యావ్ స్మాల్ కేస్, సో నేను హౌస్ వైఫ్. ఇలాంటి టైం మళ్ళీ ఇంకా రావాలని కోరుకుంటున్నాను. అందరు ఫ్రెండ్స్ కూడా కోఆపరేట్ చేసి నెక్స్ట్ ఇట్లాగే సక్సెస్ చేయాలి. ఎవరికైనా ఎనీథింగ్ ఇష్యూస్ కానీ ప్రాబ్లమ్స్ ఉన్నా అందరం కలిసి దాన్ని సాల్వ్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఇంకా మీరెవరు నేనెవరు నాకు కాకుండా ఫ్రెండ్స్ అందరూ గ్యాదర్ అవుతారు. వేణుగోపాల్ సార్ గారిని సాధారణంగా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. క్లాప్. అలాగే థర్డ్ లాంగ్వేజ్ గౌరవ మైపాల్ రెడ్డి సార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా కొంచెం తొందరగా వస్తే బాగుంటుంది సార్. అలాగే తెలుగు సార్ని చూడగానే కూడా గుర్తుకొచ్చింది ఏంటంటే సార్ చెప్పినటువంటి ఒక పద్యం, అదే పద్యాన్ని ఇప్పుడు మీకు అందరికీ వినిపించదలుచుకున్నా. అటజరి కాంచ అంబర చుమ్మి శిరస్సరజ్జరి పటల ముహూర్ లుటర భంగ మృదంగ నిస్వర స్ఫుట నటనానుకూల పరిపూర్ణ కలాపి జాలము కటక చరత్కరైలు కరకంపిత సాలము శీతశైలము. ఇది మనకు వచ్చేసి 10 మార్కులకు మనకు ఆన్లైన్ ఎగ్జామ్లో కూడా పద్యము, దీనికి ప్రతిపదార్థం కూడా రావడం జరిగింది. అందుకే ఇప్పుడు తెలుగు సార్ గారిని రావడం మనకి పద్యం యాక్చువల్గా పాడడం జరిగింది. ఇంకా గర్ల్స్ నుంచి ఇంకెవరైనా మాట్లాడదలుచుకుంటే మాట్లాడవచ్చు. ఇంకెవరైనా అరుణ ఇంట్రడక్షన్స్. సుష్మా, నేను ఇంకా సంవత్సరంలో కొందరు పేర్లు గుర్తుకు రావడం లేదు. అమూల్యమైన చిన్న సందేశం వచ్చి ఇక్కడ అందరినీ తృప్తిపరచవలసిందిగా కూడా కోరుతా ఉన్నాను. Thanks for wishes. My name is Balu Prasad. I am from Jaligama. Present I am staying in Hyderabad and working as a sales head for Telangana and Andhra. 2 states I am handling for sales. And now actually I would like to invite all. Hello everyone, very good afternoon all. On behalf of our organization committee, it gives us pleasure to extend a warm welcome to our gathered here today for a reunion of 10th class 2009 to 2010 batch here today for reunion. And we are actually a warm welcome to all of you today. Yeah, Mr. Ganesh sir is coming now. Social. Very warm welcome to Mr. Ganesh sir గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను.
Reunion is not just a gathering, it's for just celebrating and actually sharing our thoughts and memories till today, what we are facing issues and why we are here today. So basically, I would like to give a special respect to our organization committee team members who are there to success this event today and gathering all over our sirs and everyone today. Thanks you so much for giving this time to me. ఉపాధ్యాయులు మన ప్రథమ భాషా పండితులు శ్రీ వేణుగోపాల్ సార్ గారిని ఇక్కడ ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాము. క్లాప్స్. మీరు భాషా పండితులు కాబట్టి సబ్జెక్టు పరంగా ఫస్ట్ తెలుగు ఉంటుంది కాబట్టి తెలుగు నుంచి రావాలి. తెలుగు భాషా పండితులు మీ యొక్క సందేశం. ఇక్కడ ఆత్మీయ సమ్మేళనం ఏర్పరిచినందుకు చాలా చాలా సంతోషం. మీ అందరూ కూడా ఇంత కృతజ్ఞత భావం చేసినందుకు మీ అందరూ కూడా నేను యాగి సార్ చాలా పోయినామని ఎంతో కనిపించాలి. ఇదే ఫస్ట్ యాగి సార్ మిగతా అందరూ కూడా మధ్యలోనే కలిశారు. ఇక పిల్లలు కూడా కొద్ది మంది కొంచెం కలిసేవాళ్ళు ఉన్నారు, మిగతా అందరూ కలిసిపోలేరు అనుకోండి. అయితే ఎంతో కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు అని ఒక వాక్యం ఉంది. మీ ఇంత ఎత్తుకు ఎదిగారు అంటే మీ వెనకాల ఎంతో కృషి ఉంది. ఆ కృషి యొక్క దాని పట్టుదల ఉంది కనుక మీరు ఈ స్థాయికి వచ్చారని నేను అనుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే చాలామంది కూడా అంటే మామూలుగా ఈ జనరేషన్లో ఒక ఎత్తుకు ఎదుగుతున్నాము అంటే వాళ్ళు ఒక రకమైన అహంభావన ఏర్పడుతుంది వాళ్ళ లోపల. దాంతోపాటు ఈ చెప్పిన గురువులని కానీ తల్లిని అందరూ మర్చిపోతున్నారు. అలాంటి ఈ జనరేషన్ మీరు అందరు కూడా ఇంత చక్కగా ఎప్పుడో 14 ఏళ్ళు అవుతుంది కదా, 14 ఏళ్ళకి సరినటువంటి చెప్పినటువంటి ఆ గురువులను గుర్తుపెట్టుకొని మా అందరినీ ఒక చోట చేసినందుకు చాలా చాలా సంతోషము. ధన్యులం మేము అందరం కూడా. ఎందుకంటే దాన్ని గుర్తుపెట్టుకొని, ఎందుకంటే ఎవరి బిజీలో వాళ్ళు ఉంటారు. జనరేషన్ చాలా బిజీ జనరేషన్ అయిపోయింది. ఎందుకంటే పక్క వాళ్ళని కూడా మాట్లాడించమంటే కూడా సమయం అనేది ఉండదు ఈ రోజుల్లో. ఇద్దరు సంపాదిస్తూనే పుట్టగడిచేటువంటి కాలం ఇది. అన్నిటి కూడా మీరు పక్కన పెట్టేసి ఇంత శ్రద్ధగా అందులో అబ్బాయిల కంటే అమ్మాయిలను బాగా మెచ్చుకోవచ్చు. ఇంతవరకు ఇంత దూరం మెచ్చడానికి చాలా మంది 2 సెక్షన్లు వాళ్ళు కదా. మూడు బ్యాచ్లు ఎంతమంది ఉన్నారు మరి? టోటల్గా 150 మెంబర్స్ ఉండొచ్చు అనుకుంటా. అంతమందిలో సగం మంది అని రానట్టున్నారు వాళ్ళు. అంటే ఇంతమంది కూడా వచ్చారంటే ఎన్నో పనులు వదిలిపెట్టుకొని ఇంత చక్కగా సమావేశం ఏర్పాటు చేసి ఇంతమందిని ఆత్మీయ సమ్మేళనం అంటారు దీన్ని. ఎందుకోసం అంటే మనస్ఫూర్తిగా మనసులో మాట చెప్పుకోవడానికి, ఆత్మీయంగా కలుసుకోవడానికి ఇక్కడ మంచి ఒక సమావేశం ఏర్పాటు చేశారు. అందుకు మరీ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా తోటి వీళ్ళందరికీ ఒకప్పుడు ఉపాధ్యాయులు చెప్పుకోవచ్చు, ఇప్పుడు మేమంతా కలిసి చెప్పట్లేదు కనుక ఆత్మీయులు వీళ్ళందరూ నాకు ఒక సహోదరులు సోదరులుగా చెప్తున్నాను. వీళ్ళందరినీ కూడా మా అందరికీ కలిసికట్టుగా ఏర్పాటు చేసేసి ఇంకా అందరు వస్తున్నారు. సార్లంతా ఉన్నారా? చాలా మంది ఉన్నారు. శ్రీనివాస్ సారు, నేను హెచ్ఎం సార్, శ్రీనివాస్ సార్ వస్తున్నారా? వాళ్ళందరూ కూడా ఇంతమందిని కూడా వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్లు గ్యాదరింగ్ చేయడము, అందరూ పిలుచుకోవడము, దాని వెంటనే మీ యొక్క శ్రమ చెప్పడానికి జరిగింది. ఎందుకంటే చేసే వాళ్ళకి తెలుస్తుంది ఆ శ్రమ అనేది. మామూలుగా మేము వచ్చి ఇక్కడ వచ్చి కూర్చున్నాం కానీ
వాళ్ళందరినీ ఫోన్ గ్యాదరింగ్ చేసి పిలిచి మళ్ళీ ఫోన్ చేసేసి ఇక్కడ పిలిపించుకోవడము, ఆ స్నేహితులందరినీ కూడా గ్యాదరింగ్ చేయడం అంటే చాలా కష్టమైన పని. అలాంటి ఒక కష్టమైన పని నిర్వహించడం వాళ్ళకు కూడా మరి ఒక ధన్యవాదాలు చెప్తున్న వాళ్ళందరికీ కూడా. ఇంకొకటి ఏంటంటే మీ అందరూ కూడా ఒక స్థాయికి వచ్చేసారు ఇక కదా, ఉన్నత స్థాయికి వచ్చేసినట్టే ఇక నెక్స్ట్ భవిష్యత్తు ఏంటంటే రేపు మీ నెక్స్ట్ తరాల వాళ్ళకు ఇప్పుడు మామూలు అందరూ ఏం చేస్తుంటారు, ఒక తల్లిదండ్రి ఆలోచించి ఏంటి ఎలా ఉంటుందంటే నేను కష్టపడ్డా మా పిల్లలు కష్టపెట్టద్దు అనే ఒక ఆలోచన భావన వాళ్ళు ఉంటుంది. అందుకే ఏం చేస్తున్నారు, ఆ తల్లిదండ్రుల పిల్లలు వాళ్ళ కష్టాన్ని తెలియకుండా పెంచుతున్నారు. వాళ్ళు ఏమంటున్నారు, నేను కష్టపెట్టండి పిల్లల్ని సుఖంగా పెంచుతున్నాము, పక్క వాటిని నేనే పిల్లలు బాగా పెంచుతున్నానని అనుకుంటారు. కానీ కొంతమంది, అందరు నేను చెప్పేది కొంతమంది దృష్టి పెట్టుకొని చెప్తున్నాను, వాళ్ళ పిల్లలు పెంచుతున్నారేమో సోమల్ని తయారు చేస్తున్నారు. ఆ పిల్లల్ని వాళ్ళకి కావాల్సిన అన్ని ఏర్పాటు చేస్తున్నారు, ఏదైతే అది ఇచ్చేస్తున్నారు. కానీ వాళ్ళ కష్టం అనేది పిల్లలకు తెలియపరచాలి. ఎందుకోసం చెప్పినా అంటే రేపు మీకు పిల్లలు మీరు కూడా తల్లి అయ్యిండొచ్చు కొంతమంది ఇందులో అయ్యారా, తల్లి అయ్యి ఉంటారు ఇంకా కొంతమంది అయ్యాడు తండ్రి అయ్యాడు. వేదాంతి నేను కూడా భలే ఉన్నాయి అందరినీ కూడా. అయితే మన పిల్లలకు నేర్పి ఒకటే అబ్బాయి మీరు నేర్చుకునేది అంటే, సరే మీది గడిచిపోయింది, రేపు మీ నెక్స్ట్ తరాల వాళ్ళకి ఏంటంటే సంపాదించి పెట్టాలి, పిల్లలు కాలేదు కాదు, కానీ మన కష్టం అనేది వాళ్ళకు తెలియపరచాలి. మనకు ఉన్నత స్థాయి ఏంటంటే ఎక్కడి నుంచి వచ్చాము మనము, ఒక రైతు బిడ్డ రైతు నుంచి వచ్చారనుకోండి, వాడికి కూడా వాడి వ్యవసాయం అంటే ఏంటి, ఆ పని ఏంటి తెలియపరచాలి. ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినప్పటికీ ఢిల్లీకి రాజైన తల్లి కొడుకు అయినట్టు ఒక రైతు బిడ్డ కూడా అన్ని పండించి ఉంటే చెడిపోయేది ఏం లేదు. ఇంకొకటి మన సంస్కృతి సాంప్రదాయాలు అలవాటు చేయాలి. పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలి, మన బంధువులతో ఎలా మాట్లాడాలి, ఫ్రెండ్స్తో ఎలా మాట్లాడాలి, తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, ఇవన్నీ నేర్పించాలి పిల్లలకు. స్కూల్ ఒక మంచి పెద్ద స్కూల్ ఏం చేసిన కదా అంటే లాభం లేదు. స్కూల్ ఇవన్నీ కొన్నిసార్లు కొంతమంది నేర్పించకపోవచ్చు. ఇంట్లో తల్లిదండ్రులను అనుకరిస్తూ పిల్లలు తయారవుతుంటారు. ఎందుకంటే మన తల్లిదండ్రులు ఎలా ఉంటే మనం అలానే మంచి స్థాయికి వచ్చేసాము. మన తల్లిదండ్రులు మంచి పెంచాలని మన ఈ స్థాయిలో ఉన్నాం. మనం రేపు మన తరం కూడా తర్వాత కూడా మంచి స్థాయిలో ఉండాలి అంటే మనం కూడా వాళ్ళకు ఒక సంస్కృతి పద్ధతి అనేది మనం నేర్పించుకోవాలి. ఇప్పుడు ఇంతమంది గురువులు నీకు గుర్తున్నామంటే దానికి కారణంలో నీ తల్లిదండ్రులే. చిన్నప్పుడు మీ తల్లిదండ్రులకు చెప్పినటువంటి సంస్కారమే ఇది ప్రతి గుర్తుకొచ్చింది మీకు అందరికీ. లేకపోతే మనం ఎప్పుడో మీరు మర్చిపోయేవాళ్ళు. కొంతమంది మర్చిపోయారనుకోండి, వాళ్ళు గుర్తులేరు. కొంతమంది గుర్తున్నా కానీ ఈ స్థాయిలో ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. దాని వాళ్ళకు గుర్తులేని అర్థం అన్నమాట. మీ యొక్క పిల్లలు నెక్స్ట్ తరాల వాళ్ళకు సంపాదించి పెట్టాలి ఒకటి అడిగింది ఇవ్వండి కావట్లేదు, కానీ ఏది అవసరమో అది మాత్రమే చేయండి. అవసరాన్ని ఇస్తే మనం అర్థం చేయరు. అలా చేసినంత వాళ్ళు సోమలు తయారైపోతారు. దానితో పాటు ఈ యొక్క సంస్కృతి పద్ధతి, పెద్దల పట్ల ఎలా గౌరవించాలి, తోడి వాటితో ఎలా ఉండాలి, ఒక సోమరి పద్ధతి తయారు చేయకుండా సమాజానికి ఉపయోగపడే వ్యక్తిని తయారు చేయండి. అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ. ఇంతే నాకు చిన్న ఇంత సమయం ఇచ్చిన వాళ్ళందరూ కూడా చాలా సంతోషం. కారణాల వల్ల రాలేకపోయారు. ఫోన్ చేసేవాడు కొంచెం బిజీ ఉందిరా, మీరు కండక్ట్ చేసుకోండి అని చెప్పిన సార్ గారు నాకు. అలాగే మన టైగర్ గొల్లపల్లి ముద్దుబిడ్డ శాంతినికేతన్ పాఠశాలలో సార్ గారు ఒక ఇంగ్లీష్ ఉపాధ్యాయుడుగానే కాకుండా క్రీడల పరంగా కానీ డిసిప్లిన్ పరంగా కానీ ఒక దిట్ట, అంటే శాంతినికేతన్ స్కూల్కి ఒక మైపాల్ సార్ ఒక దిట్ట. అంటే సార్ గారిని తన యొక్క అమూల్యమైన సందేశాన్ని ఎక్కువసేపు కాకపోయినా మాకు తక్కువసేపు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. అందరం సాధారణంగా గట్టిగా క్లాప్స్. సార్ గారు. Good afternoon to everybody. How are you all?
ముందుగా మీ అందరికీ కూడా ఏంటంటే దయచేసి నన్ను మన్నించాలి. కారణం ఏంటంటే మీరు ఇచ్చినటువంటి సమయానికి కొంచెం ఆలస్యంగా రావడం జరిగింది. ఎందుకంటే ఎంత వెయిట్ చేపిస్తే అది ఇబ్బంది ఉంటుందో నాకు తెలుసు. ఎందుకంటే మీరు కూడా ఈ ప్రోగ్రామ్ను చేయడం అంటే అంత ఈజీగా ఆషామాషిగా ఒక కార్యక్రమం దిగ్విజయంగా చేయాలి అంటే ప్రతి ఒక్కరికి కృషి ఉంది. అయితే ఏదేమైనప్పటికీ ఇందులో ఉన్నటువంటి వాళ్ళు దాదాపు గర్ల్స్ కాకపోయినా మొత్తానికి ఉన్నటువంటి బాయ్స్లో ఒక 50% దాదాపు అందరికీ మన ప్రభుత్వ ఉద్యోగులతో ఉండలేదు. ఎందుకంటే వాళ్ళకు 2 చేతుల సంపాదన ఉంటుంది. వాస్తవానికి వాళ్ళకంటే మేమే అదృష్టవంతులం. ఎందుకు చెప్పాలా? ఒకటే మాట, మనకు డబ్బుల పరంగా కొంచెం ఇబ్బంది ఉండొచ్చు కానీ ఆనందంగా బాగుంటాం. వాళ్ళకు ఎంతసేపు డబ్బు అనేటువంటిది ఒకటి ఉంటుంది, టైం ఒకటి ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఈరోజు వాళ్ళ ఆదివారం రోజు కాబట్టి వాళ్ళ సమయాన్ని కేటాయించారు రియల్. ఎందుకంటే కొన్ని విషయాలు చెప్తూ ఉంటే చాలా గుర్తొస్తుంది. ఏంటంటే మనం ప్రైవేట్ పాఠశాలలో ఒకప్పుడు ఉన్నటువంటి శాంతినికేతన్లో ఇది ఒక శాంతినికేతన వనం. ఎందుకంటే దాన్ని మించింది ఇంతకుముందు లేదు, ఇప్పుడు లేదు, ఇక రాదు కూడా. ఎందుకంటే గజ్వేల్లో శాంతినికేతన్ అంటేనే ఏ కాలేజీకి వెళ్ళినా, విశ్వజ కావచ్చు, గీతాంజలి కావచ్చు, ఎక్కడ వెళ్ళినా ఫస్ట్ 4 ర్యాంక్స్ ఓన్లీ బిలాంగ్స్ టు శాంతినికేతన్. అది మన యొక్క. అయితే ఇంకొకటి కూడా, నా దాదాపు టీచింగ్ ఫీల్డ్లో మా మిత్రుడు వేణుగోపాల్ మా యొక్క స్నేహం దాదాపు 1993 నుంచి ఇప్పటికి కూడా. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఏ భార్య భర్తలు కూడా ఉండరు కావచ్చు అంత సంతోషం. ఎందుకంటే మమ్మల్ని చాలామంది కూడా కామెంట్ చేస్తుంటారు. అని అంత మంచి మిత్రుడు దొరకడం నాకు నా పూర్వజన్మ సుకృతం. ఇంకొకటి కూడా, మీ అందరినీ ఇప్పటికి కూడా శాంతినికేతన్ అనగానే నాకు 2002 నుంచి 2014 వరకు ఉన్నటువంటి బ్యాచ్ దాదాపు అందరూ సుపరిచితులు ఉన్నారు. అయితే మన శాంతినికేతన్లో చదువుకున్నటువంటి పిల్లల్ని చూస్తే ఒక్కొక్కసారి ఫీజులు కడుతున్నప్పుడు చాలా బాధేసేది. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్ అనగానే లైన్లో నిలబెట్టడం, అందులో ఫీజులను వసూలు చేయమంటే ఎవరినంటే మైపాల్ సత్యాగ్రహం. నా బాధ అదే. చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఏదేమైనప్పటికీ ఒకటి ఏంటంటే, ఇక్కడ వచ్చినటువంటి మన పిల్లలందరిలో దాదాపు ఒక మధ్యతరగతి కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళే ఎక్కువ. చాలా కష్టపడి ఈ రోజులో మంచి ప్లేస్లో ఉన్నారు ఒక్కొక్కరు. చాలామంది ఏంటంటే లగ్జరియస్ కాదు, ఇటువంటి విల్లాస్ ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా నాకు తెలుసు. చాలామంది మీ నాన్న వాళ్ళు, మీ అమ్మ వాళ్ళు ఎంత కష్టపడ్డారో మీరంతా సుఖంగా ఉన్నారు. అయితే నా యొక్క అడ్వైజ్ ఏంటంటే, మీ పిల్లలకి మంచిగా చదివించండి. అట్ ద సేమ్ టైం ఏంటంటే గారాబం చేయకండి. ఎందుకు చెప్తానా? ఎస్పెషల్గా మీకు చాలా చెప్తున్నాను. ఈ రోజుల్లో పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్తుంటే వాడిని ఎలా పెంచుతున్నారంటే లైక్ బాయిలర్ బర్డ్, ఒక బాయిలర్ బర్డ్ లాగా పెంచుతున్నారు. ఎందుకంటే వాడికి ఒక బ్యాగ్ ఇవ్వరు, ఏమి ఇవ్వరు. వాళ్ళ అమ్మని ఒక కాలేజీకి పోతున్నట్టు ఆమె బ్యాగ్ వేసుకుంటూ టిఫిన్ వాడు ఎలా వెళ్తుంటాడంటే ఇలా హాయిగా వెళ్తుంటాడు. దానివల్ల ప్రభావం ఏంటంటే, రేపు వాడు ఒకవేళ ఏదైనా చేయమంటే చేయకపోతే కూడా చంపడానికి కూడా వెళ్తాడు. మీరు బయట బాగా చూస్తుంటారు కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే, మీరు అందరూ కూడా ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే జీవన శైలిలో చాలా ఒక మంచి శాలరీ ఇచ్చి, ఒక 30,000 వరకు శాలరీ ఇచ్చి, ఒక 10,000 వరకు జీతం చేయమంటే ఇవ్వడం చేస్తామా? చేయలేము. అదైనా సరే నా ఉద్దేశం ప్రకారము వ్యక్తిని కొనొచ్చు కానీ వ్యక్తిత్వాన్ని కొనలేము. అది ఇప్పటికీ నేను కమిట్మెంట్. ఎందుకంటే చాలామందిని చూశాను, నా ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు, మానవ సంబంధాలు అన్నీ ఆర్థికపరమైనవి అని అమర్త్యసేన్ చెప్పిండు. అది ఇప్పటికీ కూడా నాకు ఇంతమంది టీచర్లు ఉంటారు కదా, ఎప్పుడు కూడా టచ్లో ఉంటారు. ఓపెన్గా బీ ఫ్రాంక్గా చెప్తున్నాను. అంటే వాళ్ళు ఏమనుకున్నా పర్లేదు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది కలుస్తున్నారు నాకు. ఎందుకంటే డబ్బు శాశ్వతం కాదు. నా సర్కిల్ ఇప్పటికీ ఉంటుంది. నా యొక్క బ్యాచ్ వచ్చేసి 99లో నా బిఎడ్ ఫ్రెండ్స్ 25 సంవత్సరాల వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మేము సిద్దిపేటలో కలుసుకున్నాం. చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత మన శాంతినికేతన్లో కూడా చాలామంది ఉన్నారు బ్యాచ్. ఎక్కడ చూసినా ఏంటంటే మంచి సెటిల్మెంట్లో ఉన్నారు. ఒక్కొక్కసారి బాధపడుతుంటారు. మనం బాధపడేటప్పుడు కొంచెం చూసుకోవాలి. ఏంటంటే అదే మనకంటే ఇంకొకడు తక్కువ అని చూసుకోండి. అంటే తక్కువ అంటే మీన్స్ డబ్బుల పరంగా కానీ కొంచెం ఆర్థికపరమైన ఇబ్బందులతో వాడికంటే నేను బెటరే కదా. మన ప్రయత్నం మనం చేస్తే సక్సెస్ అనేటువంటి తప్పకుండా వస్తుంది. అయితే దేవుని యొక్క ఆశీస్సులు అనుకోండి, మీలాంటి యొక్క ప్రేమాభిమానాలతో ఇప్పటికీ కూడా స్టిల్ ఐఎమ్ గోయింగ్ టు బి ఇంకా త్వరలో ఇంకొక వస్తే 50 చేరువలో ఉన్న హాయిగా ఉంది. మీన్స్
డబ్బులు లేకపోయినా ఏ బీపీలు షుగర్లు ఏమీ లేదు. ఇప్పుడు ఎవరికి లేకున్నా ఇంట్లో షుగర్ ఉందో లేదో కానీ మన బాడీలో అయితే షుగర్ ఉంది చాలా. ఎందుకంటే బాడీ తత్వాన్ని బట్టి దయచేసి ఒక మంచి అలవాటు నేర్పండి పిల్లలకైతే. గారాబం చేయకండి. అతి గారాబం చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి మీడియా చూస్తుంటే చాలా ఘోరంగా అనిపిస్తుంది. ఎందుకంటే చదువులో కూడా ఇప్పుడు చాలామంది ప్రభుత్వ ఉద్యోగులను చూస్తే ఒక్కొక్కసారి నాకు బాధ అనిపిస్తుంది. చాలామంది నన్ను క్రిటిసైజ్ చేస్తారు. ఏమనంటే సార్ కూడా ప్రభుత్వ ఉద్యోగం వస్తే ఇక ఏం మాట్లాడను అంటాడు. నా యాటిట్యూడ్ నాది. ఎందుకంటే చాలామంది గవర్నమెంట్ స్కూళ్ళ గురించి రండ్రా బాబు అని వీళ్ళు బడిపాఠాన్ని పెడతారు. వాళ్ళ పిల్లల్ని ఫస్ట్ వేస్తారా? వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్ వేస్తారు. మనమేమో అక్కడ చదవాలి. అంటే నేను అట్లా అన్నట్లేదు, చెప్పేవాళ్ళు వాళ్ళు చెప్పేటువంటి మంచి టాలెంట్ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ గణేష్ సార్ ఉన్నాడు, జీనియస్ చాలా అంటే చాలా. ఇప్పుడు ఎలా అంటే ఖండాలు అని చెప్తే బ్యాక్ సైడ్లో కూడా ఇక్కడ ఈ ఖండం ఇక్కడ ఈ ఖండం ఉంటుంది. ఖండాలు కుండలు బద్దలు కొట్టే విధంగా చెప్పేటువంటి టాలెంట్ ఉంది. అదే నెక్స్ట్ వచ్చేసి మన చారీ సార్ ఉన్నాడు, మ్యాథమెటిక్స్. తర్వాత మల్లికార్జున్ సార్ చూడండి, మ్యాథ్స్లో జమ్. బట్ ఫార్చ్యూన్ అనేటువంటి లేదు, అదృష్టం అనేటువంటి. సో ఏదేమైనప్పటికీ ఇన్ని రోజుల తర్వాత ఈ రకంగా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మీరందరూ కూడా ఎక్కడున్నా మేము ఎప్పుడు చెప్పుకునేటువంటిది ఏంటంటే మా స్టూడెంట్ అని చెప్పుకుంటాం గొప్పగా. ఇప్పటికీ ప్రతి ఒక్కరి పేర్లతో వేణుగోపాల్ సార్ అదే అంటున్నాడు. ఏది మీ అందరినీ బాగా గుర్తుపెట్టుకున్నారంటే వాళ్ళైతే నన్ను గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే అలా అని ఏమి లేదు. సరే ఒక రకంగా ఆ రకంగా నన్ను కొద్దిగా మారిదేమో అనుకుంటాను. ఇప్పటికీ నాకు గులాం అని ఒక అబ్బాయి ఉంటాడు, బ్యాచ్ ఐడోను. వాడు ఇక్కడ అబ్రాడ్లో ఉంటాడు. అతను స్కూల్లో చూస్తున్నప్పుడు ఒక్కసారి ఎవరికి చూసినా మెడల మీదకి చూస్తే కొట్టడం జరిగింది. కొట్టినప్పుడు కొన్ని సందర్భాల్లో మారుతారు, కొందరు మారరు. అటువంటిప్పుడు ఏం చేయాలి? దువా. నా రిక్వెస్ట్ ఏంటంటే, నేను మా పాపని ఎలా పెంచానో అలా చెప్తున్నాను. ఒక 10th క్లాస్ వరకు యాజ్ ఏ పేరెంట్ అండ్ స్టూడెంట్, అంటే మామూలుగా తల్లిదండ్రులకు విద్యార్థులాగా పెంచాడు. 10th తర్వాత మీరు ఒక స్నేహితుల్లాగా పెంచాడు. మీరు అంతెందుకు మీ ఫాదర్తో ఉన్నప్పుడు భుజం మీద చేసి మీ డాడీ మాట్లాడుతుంటే ఆనందం వేరే ఉంటుంది. అదే కంటి చూపుతో భయపెట్టిస్తే ఆ భయంతో డిఫరెంట్గా ఉంటుంది. కొంతమంది మానసికంగా ఈ మధ్యలో చాలామంది పిల్లల్ని బాగా ప్రభావితం చేసేదంటే కాలేజీలో ఏం జరుగుతుందో తెలియదు. డ్రగ్స్ అనేటువంటిది చాలా ఘోరంగా ఉంది, మాఫియా. పిల్లలు చదువు బాగా చదువుతున్నారు అది ఇది అని చెప్తుంటారు, కానీ దానికి బానిస అయితే మొత్తం కూడా ఏంటంటే మానవ మనుగడనే చాలా ప్రమాద పరిస్థితిలో ఉంది. అంత అంటే మీరు చదువుకున్న రోజుల్లో కొద్దిగా దండం మీన్స్ దండించడం వేరుండే. ఇప్పుడు మీరు కొట్టిననుకో ఇంట్లో మీ ఆవిడని అంటారు, ఏది మన నేనే కొట్టాలి ఎవడో కొట్టిండట అంటారు. ఆటోమేటిక్గా లడాయిపోతారు. వాడు కొట్టినా కొట్టకపోయినా జీతాలకు పైసేస్తారు. అందుకే గవర్నమెంట్ టీచర్లు ఎక్కువ మ్యాన్ హోల్డింగ్ చేయరు, ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి. ప్రైవేట్ స్కూల్లో కూడా వేయడానికి అదే. ఇంకొకటి, మీ చదువుకున్న దానిలో కూడా చాలామంది దాన్ని ఏమంటారు, గైడెన్స్ సరిగా లేక చాలామంది పోతారు. దానిలో ఉదాహరణకు నేనే ఒకరిని. ఎందుకంటే నాకు మా నాన్నగారు అగ్రికల్చర్ చేసేవాళ్ళు, మా ఫాదర్ వాళ్ళు ఏంటంటే ఓన్లీ అగ్రికల్చరే. కాబట్టి మా పెద్దనాన్న వాళ్ళ పిల్లలు టీచర్లు, వాళ్ళు సో అండ్ సో. మా చిన్నాన్న టీచర్, మా ఫ్యామిలీ అందరూ టీచర్లు. సో అప్పుడు ఏంటంటే వాళ్ళు ఒక రకంగా గైడెన్స్ ఇచ్చారు కాబట్టి వెళ్ళిపోయారు. నేను చదువుకునేటప్పుడు నాకు ఎవరు చెప్పలేదు. 10th అయిపోగానే ఇంటర్మీడియట్కి వెళ్ళేటప్పుడు ఏమనిపించింది అంటే 10th వరకు అటు ఇటు అనుకుంటాం, అటు ఇటు మ్యాథ్స్ అంటే గిటానేంద్ర 4 మాత్రికలు అబో ఇవో చెప్పేసి టకటక లెక్కలు చేసేసి అయిపోతుంది, పాస్ అయిపోయింది. అక్కడ అయిపోయినాక ఇంటర్మీడియట్ వచ్చినాక ఏం చేస్తాం, సిఈసి పోతాడంటే సి అంటాడు అని చెప్పేసి అక్కడ సిఈసి ఇటు మ్యాథ్సా గుట్టుగా అనిపిస్తుంది అనుకొని బైపీసీకి పోయడం 50% అట్లా పోతుంది. దాని మీద ఇంట్రెస్ట్తో కాదు. కాబట్టి ఇష్టంతో చదువుకున్నవాడు కష్టపడి మంచి పొజిషన్లో ఉన్నారు. బిజినెస్లో కూడా చాలామంది ఉన్నారు. నవీన్ కావచ్చు, శ్రీకాంత్ కావచ్చు, రకరకాలుగా ఉన్న పేర్లు నేను చెప్తే చాలామంది ఉన్నారు. మన నీలారెడ్డి కావచ్చు, ఇంకా చాలామంది ఉన్నారు. ఇటు దుర్గాప్రసాద్, వీళ్ళైతే నేను చాలాసార్లు గుర్తేసుకుంటాను. వాడు చిన్నగా ఉండేటువంటి వాడు కొట్టగానే ఏడ్చుకుంటాను. చాలామంది ఉన్నారు. స్వాతి, వీళ్ళందరూ ఏంటంటే టీటీసీ చేసినటువంటి వాళ్ళు బ్యాచ్ ఉన్నారు. సంధ్య, ఇక నందు వాళ్ళ సిస్టర్, అంతేనా? ప్రతి ఒక్కరు కూడా నాకు చాలా గుర్తున్నారు. ఏదేమైనప్పటికీ నేను సంపాదించుకున్నటువంటి సంపద అంతా ఇది అని చెప్పుకుంటాను. చాలా సంతోషం. థ్యాంక్ యూ.
A2+B2 గణిత శాస్త్ర ఉపాధ్యాయులు అనే యొక్క మల్లికార్జున సార్ గారిని అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. క్లాప్స్. మన తెలుగు సార్ హరిపాల్ సార్ వాళ్ళు జీవితంలో ఎలా ఉండాలి, మీరు మీ పిల్లల్ని ఎలా పెంచాలి అనే ముఖ్యమైన సందేశాలు ఇచ్చారు. ఒకటి, మన సాంప్రదాయాలు అనేది మరవకండి. మీరు మీ పిల్లలకి మంచిగా నేర్పండి. అంటే అన్నీ ఏది కానీ అడగగానే ఇవ్వకండి. అది చాలా మళ్ళీ నీకే రివర్స్ అవుతున్నట్టు వాళ్ళకి ఏది వాడు పట్టించుకోడు. ప్రతిదీ వాళ్ళే చేస్తారులే అని వాళ్ళ మీద వదిలేసుకుంటారు. ఇంకొకటి ముఖ్యంగా మీరు కూడా ఇప్పుడు పిల్లల్ని మ్యాథ్స్ పరంగా నా రిక్వెస్ట్ ఏంటంటే యాజ్ ఏ పేరెంట్స్గా మీరు చూసుకోవాలి. ఎందుకంటే మొత్తం అక్కడ స్కూల్లో వదిలేదు, వాళ్ళే చెప్పుకుంటారు లేదు మాకు బిజీ మేము ఏడ చూసుకుంటాం అనేది కాకుండా మీరు కూడా పిల్లల్ని చదువుతున్నారా లేదా, ఏం చేస్తున్నారు, మరి వాడు వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కనీసం చదువుతుండా లేడా. ఇప్పుడు సెల్ ఫోన్ చేయడం వల్ల ఎంత పాడవుతున్నారు పిల్లలకు. చిన్న వయసులో వాళ్ళకి స్పెక్ట్స్ వచ్చేస్తున్నాయి చూడండి. అంటే ఫోన్స్ వల్ల పిల్లలు చాలా చెడిపోతున్నారు. ఫోన్స్ అనేది అది కూడా నేర్పించింది స్కూల్ వాళ్ళు. ఎందుకంటే కరోనా టైంలో ఆన్లైన్ క్లాసెస్ పెట్టారు కదా, వాళ్ళకి ఆన్లైన్ క్లాసులు అవి చూపించడం వల్ల అవి చూసుకుంటూ వేరేటి కూడా చూసుకుంటుంది. అది మా క్లాస్ అని చెప్పి అవి చూసుకుంటే దాని మీద కూడా చాలా కాంప్లెక్స్ వచ్చింది. అంటే పేరెంట్స్ అనేవాళ్ళు ఎప్పుడు పిల్లల్ని కనిపెట్టుకు ఉండాలి. ప్రతిదీ వాళ్ళకి అడిగిందల్లా ఇవ్వకండి, నా రిక్వెస్ట్. తర్వాత ఈ మ్యాథ్స్లో నేను చెప్పేదంటే 6th క్లాస్ నుంచి వాళ్ళకి బేసిక్ నేర్పండి. నేను అప్పుడప్పుడు కూడా మిమ్మల్ని అంటుండేవాళ్ళు, మీరు మ్యాథ్స్ నేర్పండి. మీ పిల్లల తర్వాత వచ్చి నాన్న నాకు ఈ ప్రాబ్లం వస్తుంది చెప్పంటే నాకు రాదా చేస్తాను మీ సార్ని అడుగు ఇది అనేవాళ్ళు. నేను అప్పుడప్పుడు అంటుండే వాళ్ళని నేను క్లాస్లో మీకు గుర్తున్నదో లేదో కానీ. కాబట్టి మనం మీకోసమన్నా మీ పిల్లలు చెప్పుకోవడానికన్నా మీరు మ్యాథ్స్ నేర్చుకోవాలి. నిజమా కాదా? సరే, ఇక్కడ ఈరోజు మీ వల్ల మేమందరం కలుసుకున్నాం ఇక్కడ, దానికి మీకు థ్యాంక్స్. ఇంకోటి మా గణేష్ సార్ అయితే ఎన్నో రోజులు అవుతుంది అసలు చూడండి. యాదేష్ సార్ కూడా, మైపాల్ సార్ తెలుగు సార్ కలుస్తాడు. మన రాడే సార్ అయితే అటే వెళ్ళిపోయాడు, ఎప్పుడో ఒకసారి కనబడ్డాడు అంతే. మీ వల్ల ఈరోజు మేము ఇక్కడ కలుసుకోగలిగాం, దానికి చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. మీ గెట్ టుగెదర్ ఏర్పాటు చేసి నన్ను మాట్లాడితే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ విధంగానైనా మిమ్మల్ని కలవడమే కానీ, మీతో టైం స్పెండ్ చేయడమే కానీ, అందుకోసం చాలా మీతో టైం స్పెండ్ చేయాలని నాకు ఉంటుంది కాబట్టి సంతోషంగా ఉంది. ఇంకోటి ఏంటంటే మా తోటి ఉపాధ్యాయులను కూడా కలవడానికి కూడా వీలైతుంది కాబట్టి కంపల్సరీ నేను ఎక్కడైనా కూడా ఏ బ్యాచ్ వాళ్ళైనా గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తే కంపల్సరీ అటెండ్ అవుతాను. మీరు లైఫ్లో మంచి పొజిషన్లో ఉంటారు కాబట్టి మంచి ధన్యవాదాలు. గురించి జీవి అంటే ఎలా ఉంటుంది అని చాటి చెప్పినటువంటి ఉపాధ్యాయులు మన యొక్క యాదగిరి సార్ గారిని కూడా సాధారణంగా మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. క్లాప్స్. ఇక్కడ పావులప్పటికి గెట్ టుగెదర్ పార్టీ ఏర్పాటు చేసిన విద్యార్థులందరికీ కూడా మా ఉపాధ్యాయులు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఇలాంటి రోజు ఎప్పుడు రాదు, ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం మనం అందరం. ఫస్ట్ టైం మొన్న రోజు రామని కృష్ణ ఫోన్ చేసి ఇలా చేస్తున్నాం కదా గెట్ టుగెదర్ కానీ రావట్లేదు. కాకపోతే మిమ్మల్ని నేను రికార్డే చేస్తున్నా. కాకపోతే ఏంటంటే పేర్లు మాత్రం తెలుస్తుంది. మళ్ళీ ఏంటంటే మీ 2009-10 బ్యాచ్లో మేము నవంబర్లో వెళ్ళిపోయింది. మాకు జాబ్ అప్పుడే వచ్చింది. నవంబర్ 10
నవంబర్లో వచ్చింది కాబట్టి మిమ్మల్ని మీడియంలో వదిలిపోయాను కాబట్టి కొంచెం రికగ్నైజ్ చేయలేకపోయినాం. కాకపోతే గుర్తుకున్నారు, అందరూ కూడా గుర్తుకున్నారు. ఈ గెట్ టుగెదర్ పార్టీ ఏర్పాటు చేసేందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. సార్ చెప్పినట్టుగా మీ పిల్లలు రాబోయే తరాలు వాళ్ళే కాబట్టి పిల్లలకు మంచి విద్యాబుద్ధులు నేర్పండి. మంచి సాంప్రదాయాలు, మన తెలంగాణ సాంప్రదాయాలన్నింటినీ కూడా పిల్లలు నేర్పాలి. ఎస్ఎస్సి వరకు 10th వరకు యాజ్ ఏ టీచర్ ఒక ఫాదర్ అయినా మదర్ అయినా టీచర్ కావాలని ఉండాలి. ఆఫ్టర్ ఎస్ఎస్సి తర్వాత మాత్రం ఖచ్చితంగా పిల్లలకు వాళ్ళకి ఏంటంటే అందరూ ఏమంటారు అంటే పిల్లలు నేను డాక్టర్ చేపిస్తా, ఇంజనీరింగ్ చేపిస్తా, లేకపోతే ఇంకా ఏదో పోలీస్ చేపిస్తా ఏదో అంటున్నారు. కాకపోతే అది కరెక్ట్ కాదు. ఫస్ట్ ఎస్ఎస్సి వరకు మనకు పిల్లలు ఏముండే తెలుసు, అసలు పిల్లలు ఏం చదువుతారు అనేది మనకు అర్థమైపోతుంది. కాబట్టి పిల్లల్ని వాళ్ళు ఏ మార్గం ఎంచుకుంటే ఆ మార్గంలోనే కొనసాగించాలి. వాళ్ళు డాక్టర్ అంటే డాక్టరే, ఇంజనీరింగ్ అంటే ఇంజనీరింగ్. కానీ నేను పోలీస్ అయితే అంటే తీసుకుపోయి డాక్టర్లో వేసి చదవలేకపోతుంది, చాలా స్ట్రగుల్ గురవుతుంది. కాబట్టి పిల్లలు ఏ ఫీల్డ్లో ఎంచుకొని ఆ ఫీల్డ్లో మాత్రమే వాళ్ళను పునఃస్థానానికి ఎదిగేటట్టుగా చేసే బాధ్యత మీది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. భూమధ్య రేఖ అలాగే ఖండాలు వాటి యొక్క అంతర్గత భాగాల గురించి చాకచక్యంగా వివరించినటువంటి మన సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు గణేష్ సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాము. బిగ్ క్లాప్స్. మీ అందరికీ శుభ మధ్యాహ్నం. మీరందరూ చిన్నపిల్లలు ఉన్నప్పుడు పాఠాలు చెప్పడం చాలా ఈజీ. ఎందుకంటే మేము చెప్పింది ఇంటారు. ఇప్పుడు మీరంతా ఏమయ్యారంటే బాగంటే పెద్ద పిల్లలాగా కనబడుతున్నారు కొందరు. అవునా? సరే బేటా, మేము అప్పుడు ఎప్పుడు బోర్ వస్తుందిరా మీకు. అసలు సార్లు అందరూ మీ గెట్ టుగెదర్ కాదు, మా గెట్ టుగెదర్ చేసేది మీరు ఈరోజు. చాలా రోజులు నిన్న యాన్న ఫోన్ చేస్తే నేను మళ్ళీ ఫోన్ చేసిన, నంబర్ ఎవరో తెలియదని. మీరు ఫోన్ చేస్తారు కదా, పిల్లలు ఎవరో ఫోన్ చేసి గెట్ టుగెదర్ అంటుండే. మళ్ళీ కావచ్చు అనే ఆ కాన్సెప్ట్ తోటి అన్నకు ఫోన్ చేస్తే నేను గణపతి యాదగిరి అన్నాడు. గణపతి యాదగిరి అంటే అర్థం చేసుకోండి పరిస్థితి ఎట్లుంటుందంటే టైం పెరిగినా కొద్దీ మెమోరీ అనేటువంటిది లాస్ అయింది. తర్వాత చెప్పిండ అరే నేనే అంటే అన్న నువ్వు ఆయన మర్చిపోయినా ఏమనుకోకన్నా సారీ అన్న ఇట్లా మరి వస్తున్నావు ఆ గెట్ టుగెదర్ అంటే అరే పిల్లలు ఫోన్ చేసి పోదామన్నా నువ్వు రాలే రేపు కలుసాం అని కలవడం జరిగింది. ఇట్లా మీరందరూ గెట్ టుగెదర్ ఏర్పాటు చేసి మమ్మల్ని అందరూ ఆహ్వానించినందుకు మీ అందరికీ పేరు ఒకరు ముందు ఇనిషియేట్ తీసుకొని ఉంటారు, వాళ్లకు ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తాం. ఎందుకంటే అంటే ఈ ప్రోగ్రామ్ చేయాలంటే ఎంత కష్టమో మాకు తెలుసు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మేము చేసినాం కదా, మాది 2003 బ్యాచ్ ఉంది, ఇది ఇంటర్మీడియట్. ఆ ప్రోగ్రామ్ నిర్వహిస్తే మా క్లాస్లో 75-80 మెంబర్స్ ఉండే, అందులో 72 మెంబర్స్ గ్యాదర్ చేసినాం. మీరు 150 మంది ఉన్నారు, ఇది చాలా తక్కువ మంది గ్యాదర్ అయ్యారని నాకు అనిపిస్తుంది. ఇంకోసారి అందరినీ గ్యాదర్ చేసి ఇంకా మంచి ప్రోగ్రామ్ చేయాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా మేమేమో మీకు తెలుసు, సార్ సోషల్ సారు, హిందీ సారు, తెలుగు సారు, ఇట్లా మీరేందో మాకు తెలియదు. ఓకేనా? మీరేం ఎట్లా తెలుసు నాకు పిల్లలుగా తెలుసు. అవునా? ఇప్పుడు మీరు ఏ స్థాయిలో ఏం చేస్తారు మీరందరూ మీ గురించి మాకు తెలియజేయండి. మేము ఇన్ని రోజులు పాఠాలు చెప్పినాం, కానీ మీరు లైఫ్లో దానివల్ల ఎట్లా సెటిల్ అయ్యారో మేము తెలుసుకోవాలనుకుంటాం. కాబట్టి మీరు ఒకరొకరు వచ్చి మీరు ఏం చేస్తారో తెలియజేసి ఎక్కడ ఉంటుర్రు ఏం చేస్తారో తెలిస్తే అది విని మేము సంతోషిస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. వార్త ఏంటంటే మన యొక్క శాంతినికేతన్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు అలాగే పాఠశాల వ్యవస్థాపకులు ఇప్పుడే కింద కార్ పార్కింగ్ చేయడం జరిగింది. కొద్దిసేపట్లో సార్ ఈ సభా ప్రాంగణానికి రావడం జరుగుతుంది. కాబట్టి సార్ గారు రాగానే అందరూ గట్టి చప్పట్లతో ఈ వేదికపైకి ఆహ్వానించవలసిందిగా కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు. వెల్కమ్. సార్ గారిని సాధారణంగా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. క్లాప్స్. శ్రీ నరేందర్ రెడ్డి సార్ గారిని కూడా సాధారణంగా వేదికపైకి రావాల్సిందిగా.
పాటు 10వ తరగతి చదివినటువంటి విద్యార్థి రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. అతనికి అశ్రునివాళులుగా ఒక 2 నిమిషాలు నియమం పాటించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఒక 2 నిమిషాలు. సారీ, ఇంకో శ్రీనివాస్ రెడ్డి సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. సాధారణంగా అందరు గట్టిగా క్లాప్స్ కొట్టండి. విద్యార్థులు నేనైతే చాలా మందిని గుర్తుపడతలేను, ఏమనుకోవద్దు. నేను మీకు 5th 6th చెప్పుకుంటా. ఆ అమ్మాయి ఆమెను రేటా ఫోన్ చేసింది. సరే, ఏదైనా గుర్తుంచుకొని ఫోన్ చేసినందుకు మీ అందరికి కూడా నా యొక్క కృతజ్ఞతలు. మీరందరూ కూడా మంచి పొజిషన్లో ఉండాలని, మంచిగా ఉంటారని ఆశిస్తూ ఇక్కడి దాకా పిలిచి మమ్మల్ని గుర్తుంచుకున్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు, అభినందనలు. చాలా రోజుల తర్వాత కలిసి చాలా మందిని కొంతమందిని గుర్తుపడ్డారు, ఎందుకంటే ఏమనుకోవద్దు. ఇక్కడికి పిలిచి సమావేశం ఏర్పాటు చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. అలాగే మన సోదర నుంచి కూడా వారి యొక్క అమూల్యమైన సందేశం ఎవరైనా వసనాలు తీసుకుంటే దీనిని. పేరు మదన్ మోహన్ రెడ్డి, మా గ్రామం వచ్చేసి హనుమదీపూర్. నేను 8th వరకు హనుమదీపూర్ హై స్కూల్లో చదువుకోవడం జరిగింది. 9th 10th మాత్రమే మన శాంతినికేతన్లో చదువుకోవడం జరిగింది. నా పూర్తి విద్యాభ్యాసం వచ్చేసి MA BEd అండ్ MA ఎకనామిక్స్ అండ్ MA పొలిటికల్ సైన్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయడం జరిగింది. సమయం పట్టింది, 3 నెలల సమయం పట్టినా కానీ ABC 3 సెక్షన్లలో చాలా ముచ్చట అనిపిస్తుంది నాకు. ఈరోజు చిన్ననాటి జ్ఞాపకాలన్నీ ప్రతి ఒక్కటి గుర్తుకు రావడం జరుగుతుంది. ఇక్కడ నేను స్కూల్ లైఫ్లో చాలా ఎంజాయ్ చేశాను. నా పరంగా నేనైతే చిలిపి చాషలు అయితేనేమి, కోతి చాషలు అయితేనేమి, ఇంకా చాలా రకాలైనటువంటి చేయడం జరిగింది. లాస్ట్ ఒక మాట పనిచేస్తాను, ఒకటే మాట. లాస్ట్ ఏంటంటే చాలా స్వీట్ మెమొరీ. మైపాల్ రెడ్డి సార్ గారితో నేను అండ్ మన దివంగత నా సోదరుడు నాతోటి మిత్రుడు రఘువారెడ్డి గారు ఇద్దరం సార్తో చాలా దెబ్బలు పడడం జరిగింది. ఈరోజు రఘువారెడ్డి నా ముందర లేడు. వాస్తవానికి వాడు ఉండుంటే ఈరోజు ఈ సభా సమావేశంలో చాలా నవ్వుకునే వాళ్ళం. సో ఇంకోటి మన తెలుగు ఉపాధ్యాయులు వేణుగోపాల్ సార్ గారు జోక్ ఏంటంటే ఏదో పద్యాలు చెప్పింది సార్. ఆ రోజు పద్యాలు చెప్పి ఏదో బయగాడి వేసుకురామన్నాడు. బయగాడి వేసుకురా ఒకరు ముందుంటే ఒకరితో పాటు అందరు వెనుకుంటే ఈ ఫొటోస్లో అందరు కనిపిస్తారు. ఒకరే ఉంటే అందరు కనిపించారు కాబట్టి ఒకరితో పాటు ఒక 4 వచ్చి ఇస్తే బాగుంటుంది. సో ఫస్ట్ జయామణి నుంచి నీతో పాటు ఇంకా
రాక్స్ నుండి గ్రీన్ స్టోన్ కి మారిన రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్. ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్. డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్. పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పెన్సిళ్ళ నుండి పెన్ డ్రైవ్ కి మారిన నేర్చుకున్న సబ్జెక్ట్ ఫ్రెండ్షిప్. ఫ్రూటీల నుండి బీరులోకి మారిన పొందుతున్న కిక్కు పేరు ఫ్రెండ్షిప్. మొట్టికాయ నుండి గట్టి పంచులోకి మారిన నొప్పి లేని తీపిదనం ఫ్రెండ్షిప్. అన్ని పోర్చుకునే అమ్మ గుణం ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఎందు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. ఎవరెస్ట్ హైట్ చాలదే, పసిఫిక్ లోతే చల్లదే. కళ్ళలో గుండెలో సంతోషమే కొలిచేందుకు, మనసులో స్మైలుకే ఓ స్కేలు ఎందుకు. ఎవరెస్ట్ హైట్ చాలదే, పసిఫిక్ లోతే చల్లదే. కళ్ళలో గుండెలో సంతోషమే కొలిచేందుకు, మనసులో స్మైలుకే ఓ స్కేలు ఎందుకు. అరే ఎక్సైట్మెంట్ కే ఎగ్జాంపుల్ అయి పద ముందుకు. ఉన్నది ఒక్కటే జిందగీ, చూసేద్దాం దాని సంగతి. ఉన్నది ఒక్కటే జిందగీ, చూసేద్దాం దాని సంగతి. లైఫే ఒక పాఠశాల, కష్టం నష్టం మన బెంచ్ మేట్సే. ఎన్నో అనుభవాల మన పయనాలే కొత్త బెంచ్ మార్క్సే. చిరు చిరు గొడవల పిడుగుల బానొచ్చిన మన చెలిమను కొడుకును దాటొచ్చున మన అడుగులు కలిపిన ఓనిచ్చనే స్నేహం. ఒడిదుడుకుల్లో రైడింగ్ చేసే రంగు రంగు సైకిల్ లాగా. ఉన్నది ఒక్కటే జిందగీ, చూసేద్దాం దాని సంగతి. ఉన్నది ఒక్కటే జిందగీ, చూసేద్దాం దాని సంగతి. మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు. మన గుండెల్లోనే ఉన్నవాడు, కనుపాపలకెందుకు ఎదురై రాడు. మన నవ్వుల్లో నమ్మకమే వాడు.
పాపలకెందుకు చెమ్మయ్యాడు మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు జనమందరిలో తానొకడే కాడు మన గుండెల్లోనే ఉన్నవాడు కను పాపలకెందుకు ఎదురై రాడు మన నవ్వుల్లో నమ్మకమే వాడు మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు నిన్నటి దారిని ప్రశ్నిస్తాడు తానే రేపటి బాటని సృష్టిస్తాడు నిద్దుర మాటున దాక్కునిడు మన కలలకు పగటిని చూపిస్తాడు బ్రతకడము అద్భుతమంటూ ప్రతి నిమిషం జీవిస్తాడు తనలాగే జీవించేట్టు మన దారి మార్చేశాడు నలుదిక్కులు చెరిపేరక్కై వాడు సూర్యుడికి తూర్పు దిక్కవుతాడు మన సూర్యుడు తానై వెలిగిన వాడు ఏ మబ్బుల చాటున దాక్కున్నాడు మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు జనమందరిలో తానొకడే కాడు మన గుండెల్లోనే ఉన్నవాడు కను పాపలకెందుకు ఎదురై రాడు మన నవ్వుల్లో నమ్మకమే వాడు మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు ఆహా ఆహా అది ఒక ఉదయం ఆశలను తడిమిన సమయం ఆ క్షణమే పిలిచను హృదయం లే అని లే లే అని చిల్లుమని చల్లని పవనం ఆ వెనక్కి వెచ్చని కిరణం అందరిని తరిమెను త్వరగా రమ్మని రారమ్మని వేకువే వేచిన వేళలో లోకమే కోకిలై పాడుతుంది Life is beautiful. 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 లేదు అక్కడ ఇన్కమ్ తక్కువ వాడు ఇప్పటికీ నేను ఇక్కడికి వచ్చినానుకో నాన్నగారు భయపడి రాగానే అంటాడు నాన్నగారు అంటే మేము ఏడిపోయినా ఆ మధ్యలో ఒక స్టూడెంట్ మ్యారేజ్ కూడా పోయినాం సాయంత్రం దాకించినాం 6 దాకించినాం నాతో పాటు పాపం బాధపడ్డారు వినాభావ సంబంధం చూసా ఇప్పుడు ఇంతమంది కనీసం రోజు ఒక్కసారి నవ్వుకుంటూ ఉన్నాడు ఎంతసేపు మొబైల్ ఉంటే చూస్తారు కానీ ఇన్ని కామెడీ ఛానల్ వస్తున్నాయి ఏమైనా చూస్తారా అది అప్పటి మందమే ఆ రోజు మందమే తిట్టుకున్నారు ఎప్పటికి తిట్టుకోలేదు నేనైతే నా వంతు ఫీజు ఒకటి సార్ చెప్పినట్టు ఫీజులు కట్టి ఇప్పుడు ఇది కాదు జయదేపూర్లో అదే ఉంది మాస్టర్ మైండ్ ఫీజు వసూలు కాకపోతే సింపుల్గా మనల్ని తీసుకున్నాం ఒక్కొక్కటి 18 లక్షలు ఉండేది మేము 75 లక్షలు ఒకటేసారి స్పాట్లో వసూలు అయింది మరి అందరు అకౌంట్ నెంబర్ ఉంది కదా
ఫస్ట్ కలెక్షన్ కలెక్షన్ కింగ్ మీరు మాత్రం మళ్ళీ ఒకసారి మీరు మాత్రం కలిసి 1 ఇయర్కి వస్తారు. ఇప్పుడు ఏం సార్ 25 రైట్ మేడం మీ అందరికి తెలుగు సార్ వస్తా సార్ పూజ చేయించుకుంటాను ఎందుకంటే ఇప్పటి నుంచి చూస్తేనే అప్పుడు వాళ్ళిద్దరే చేసుకోవాలి చెప్పలే అంటే పంచాలి అనుకోలు కావాలి డియర్ మేడమ్స్ గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనకు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు కైలాషు కూసిన కాకి కూతలు కళ్యాణి పేల్చిన లెంపకాయలు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి పెద్ద మాటలు దూరుకోండి
సీతమ్మ వాకిట సినిమాలో చేస్తూ వినాయకుడు వినాయకుడు వీడుకోలే వేదికైనా వీడలేని స్నేహమైనా అనంతమా వసంతమా హ్యాపీ డేస్ 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 ಪರಿಚಯಾಲ ಪರಿಮಳದಲ್ಲಿ ಅನುಭವಾಲ ಅಲ್ಲಿ ಕಲುಗಿಲ್ಲಿ ಚೆಲಿಮಿಗೆ ನೆಲವೈನ